రాష్ట్ర కేంద్ర రాజకీయాలను శాసించి ఆధిపత్య పోరునే శ్వాసగా భావించే సీమగడ్డలో కాలేజీ చదివే రోజుల్లోనే పొలిటికల్ పోరులోకి అడుగుపెట్టి కక్షలు కార్పణ్యాలతో రగులుతున్న రాజకీయాల్లోకి అతి చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. మహామహులను ఢీకొని మట్టి కరిపించి గత గణాంకాలను తిరగరాశారు. సీమ ముఖద్వారంలో రాజకీయ పార్టీలకే దిక్సూచిగా మారారు భూమా నాగిరెడ్డి. ఆదరణతో అత్యున్నత పదవులను అలంకరించి నింగికెగిసిన నేత భూమా నాగిరెడ్డి ఇక లేరు. ఎన్నికలు ఏవైనా సరే కనుసైగలతోనే ఓటర్లతో ఓటు వేయించుకుని విజయ పతాకం ఎగురవేయడం, అధికారం చేజిక్కించుకోవడంలో వారిని మించినవారు లేరు. జిల్లా రాజకీయాల్లో నాటి నుంచి నేటి వరకు శాసనకర్తలుగా, నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి నేడు గుండెపోటుతో మృతి చెందడంతో కర్నూలు జిల్లా శోకసంద్రంలో మునిగిపోయింది. 1964 జనవరి 8న ఆళ్లగడ్డ మండలం కొత్తపల్లిలో జన్మించారు. 1984లో రాజకీయ రంగప్రవేశం చేసిన భూమా 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. వ్యక్తి ప్రాధాన్యత ఉన్న కర్నూలు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ప్రజలు మెప్పు పొందారు. కర్నూలు జిల్లా రాజకీయాలు ఆది నుంచి విభిన్నమే. పార్టీలకు కాకుండా వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడి ఓటర్ల నైజం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ఎలక్షన్స్ ఏమైనా సరే బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరైనా అనుకున్న వారిని అందలమెక్కించడం ఓటర్ల స్టైల్. అయితేనేం ప్రజానాయకుడిగా ప్రజల మనస్సులు గెలిచి రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో పలు ఉన్నత పదవులను అధిరోహించారు. కుటుంబంలో జరిగిన ఆకస్మిక సంఘటనల మూలంగా రాజకీయ అరంగేట్రం చేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ పాలిటిక్స్ అనే గన్నులోని బుల్లెట్లా దూసుకెళ్లారు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి దంపతులు. రాజకీయ చదరంగంలో ఎన్నో ఎత్తులు పల్లాలు అన్నింటినీ ఎదుర్కొని విజయబాట నడిచారు భూమా దంపతులు. చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని ఎన్నెన్నో కలలు కన్న భూమా దంపతులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి రాజకీయ కొలిమిలో నిప్పురవ్వలుగా ఎగిసిపడుతున్న ప్రత్యర్థుల గుండెల్లో మంట పుట్టించారు. తెలుగుదేశం పార్టీలో నక్షత్రాలా వెలిగిన భూమా దంపతులు టీడీపీ నుంచి ఎందుకు బయటకొచ్చారు? ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత భూమా ఫ్యామిలీ ప్రజాదరణను కోల్పోయిందా? కొత్తగా వచ్చిన వైకాపా పార్టీకి నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఆహ్వానం పలకడంలో వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? బాలిరెడ్డి దారుణ హత్యకు గురైన తర్వాత ఆళ్లగడ్డ ప్రాంతం కొన్ని రోజుల పాటు అట్టుడికింది. ఈ సమయంలోనే తండ్రి రాజకీయ స్థానాన్ని భర్తీ చేసేందుకు మామ ఎస్వి సుబ్బారెడ్డి పిలుపు మేరకు బాలిరెడ్డి పెద్ద కుమారుడు భూమా శేఖర్ రెడ్డి 1989లో రాజకీయ అరంగేట్రం చేశాడు. అప్పటి వరకు తండ్రుల మధ్య నెలకొన్న పొలిటికల్ వార్ 1989 ఎన్నికల తర్వాత మరింత సవాలుగా మారాయి. టీడీపీ నుంచి బరిలోకి దిగిన భూమా శేఖర్ రెడ్డి ప్రత్యర్థిని ఓడించి ప్రప్రథమంగా శాసనసభ్యుడయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని నెలలకే భూమా శేఖర్ రెడ్డి ఆకస్మికంగా మరణించారు.
బాధాకరం. కుటుంబంలో తల్లి తండ్రిని ఇద్దరిని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల పిల్లలందరికీ కూడా మనోధైర్యం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీకి భూమా నాగిరెడ్డి గారి సేవలు ఇంకా లేవు అన్నటువంటిది చాలా బాధాకరం. పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఎందుకంటే రాయలసీమ జిల్లాల నుంచి వచ్చినటువంటి మేమందరం కూడా, వారి మిస్సెస్ శోభా నాగిరెడ్డి గారు కూడా మాకు అనంతపురం జిల్లాకు ఇన్ఛార్జిగా ఉండినారు. చాలా దగ్గర సంబంధం ఆ కుటుంబంతో మాకు. చాలా బాధాకరం, విచారకరం. ఆశ్చర్యపోయాం ఈ సంఘటన విన్న తర్వాత. దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన ఈరోజు లేకపోవడం, సీనియర్ శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. వారు కాస్త కోస్త అటు ఇటు మంత్రి అవుతారని అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మరి మన మధ్య లేకపోవటం చాలా విచారకరంగా ఉంది. కుటుంబానికి మరి స్వాతంత్రం దొరకాలని కోరుకుంటున్నాం. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కొంతమేరకు శ్రద్ధ తీసుకోవాల్సింది కోరుతున్నాను. అన్న మరణించిన కొన్ని రోజులకే చదువుకు స్వస్తి పలికి రాజకీయాల్లో అడుగులు పెట్టారు భూమా నాగిరెడ్డి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభంగా ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి, భూమా శేఖర్ రెడ్డి చేతిలో ఓటమి చెందాక ఆళ్లగడ్డ అసెంబ్లీని వదిలి నంద్యాల పార్లమెంట్ స్థానం వైపుగా రూటు మార్చారు. దీంతో 1992లో జరిగిన ఆళ్లగడ్డ బై ఎలక్షన్స్ టీడీపీ నుంచి భూమా నాగిరెడ్డి పోటీకి దిగారు. ఆ ఎన్నికలలో భూమా నాగిరెడ్డి భారీ విజయం సాధించి మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1994 జనరల్ ఎలక్షన్స్లో భూమా ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే తిరుగులేని రికార్డులు సృష్టించి అసలు సిసలైన నేతగా భూమా నాగిరెడ్డి ఎదిగారు. ఈ క్రమంలోనే నాగిరెడ్డి నంద్యాల పార్లమెంట్ స్థానంపై దృష్టి సారించారు. అనంతరం 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో భూమా సతీమణి శోభా నాగిరెడ్డి తెలుగుదేశం నుంచి పోటీ చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. భూమా నాగిరెడ్డి గారు సీనియర్ రాజకీయ నాయకుడు. కర్నూలు జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు. 2.5 సంవత్సరాల కిందట ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే శోభా నాగిరెడ్డి గారు చనిపోవడమే పెద్ద లోటు అనుకుంటే, మరి ఈరోజు భూమా నాగిరెడ్డి గారు లేరంటే నమ్మశక్యం కాదు. మాతో పాటు మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా కలిసి పనిచేశాం. చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. ఆ జిల్లాలో సమస్యల పట్ల చాలా నిబద్ధతతో ఉండేవాళ్ళు. కాబట్టి భూమా నాగిరెడ్డి గారు లేని లోటు ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, కర్నూలు జిల్లా రాయలసీమ రాజకీయాలకే తీరని లోటని మేము భావిస్తూ ఉన్నాం. మేము కొత్తగా శాసనసభ్యులు అయ్యాం. ఆయన నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. మేము అప్పుడు ఆయన చూసి ఒక అభిమానులుగా ఉండేవాళ్ళం. అలాంటి మనిషి కుటుంబంలోంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బయటికి వెళ్ళినా తిరిగి మా కుటుంబంలో చేరిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయారంటే అది నమ్మలేకుండా ఉన్నాం. కానీ పార్టీకి అది తీరని లోటు. మేము వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటాము.
దంపతులిద్దరూ ప్రజానాయకులుగా ప్రజల మనస్సులు దోచుకున్నారు. 1997 బై ఎలక్షన్స్, 1999 ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి గెలుపొంది కర్నూలు జిల్లాలో భూమా దంపతులకు తిరుగులేదనిపించుకున్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటు ఆళ్లగడ్డ రాజకీయాలకు, అటు తెదేపా పార్టీకి మరింత శోభ తెచ్చారు భూమా దంపతులు. భూమా ఫ్యామిలీకి మొదటి నుంచి ఫ్యాక్షన్ ముద్ర పడినప్పటికీ వరుస విజయాలతో నంద్యాల పార్లమెంటులో టీడీపీని కంచుకోటగా నిలబెట్టారు. 2004 ఎన్నికల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. నంద్యాల పార్లమెంటు ఎంపీగా శోభా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ సెగ్మెంట్ నుంచి నాగిరెడ్డి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలోనే 2009 ఎన్నికలకు ముందు భూమా దంపతులు తెలుగుదేశం పార్టీని వీడి చిరు పార్టీలో చేరారు. 2009 ఎలక్షన్స్లో నాగిరెడ్డి నంద్యాల ఎంపీగా, శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే స్థానానికి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నాగిరెడ్డి ఓడగా సతీమణి మాత్రం భారీ మెజారిటీతో గెలిచి చేజారిన ఆళ్లగడ్డ సెగ్మెంట్ను తిరిగి చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో విలీనం చేయడంతో భూమా దంపతులు పీఆర్పీకి గుడ్ బై చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే 2012లో జరిగిన ఆళ్లగడ్డ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి వైసీపీ నుంచి బరిలోకి దిగి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. ఏ పార్టీలోకి మారినా పార్టీని చూసి కాకుండా వ్యక్తిగా గెలిచారు భూమా నాగిరెడ్డి దంపతులు. భూమా నాగిరెడ్డి తిరుగులేని లోకాలకు చేరుకున్నారు. మనం ఒకటి తలిచితే దైవం మరొకటి తలిచినట్లు భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. భూమా మృతితో జిల్లా వ్యాప్తంగా నేతలు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. రేపు ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. శోభాఘాట్ దగ్గరే భూమా అంత్యక్రియలు విజయ పరంపర కొనసాగిస్తూనే శోభా నాగిరెడ్డి తిరుగులేని లోకాలకు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెంది జిల్లా వాసులను శోకసంద్రంలో మిగిల్చి వెళ్లిపోయారు. శోభా మృతి అనంతరం ఆమె వారసురాలిగా కుమార్తె భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలిచి శోభా నాగిరెడ్డి లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తండ్రి కూతురు కలిసి టీడీపీలో చేరారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.